హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా వారి బర్త్డే సందర్భంగా అయితే నేను ఉంగరం తీసుకున్నాను. ఈ ఉంగరం మనం కేక్లో పెట్టి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. కేక్ అయితే ఆర్డర్ చేపిస్తున్నాను. చూడండి కేక్ ఎలా తయారు చేస్తున్నారో. చూడండి, మధ్యలో ఇలా చిన్నగా హోల్ చేసి హోల్లో ఆ ఉంగరాన్ని అయితే బాక్స్ని ఉంచారు. ఇలా లేయర్స్గా వేసి దానిపైన రెడ్ కలర్ వేసి రెడ్ కలర్ పైన చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంచారు. లాస్ట్కి ఈ విధంగా అయితే కేక్ తయారైపోయింది. ఇది ఐబీలో చేపించారు. మీరు ఎవరైనా కేక్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నిరభ్యంతరంగా కేక్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఐబీలో ఉంటుంది, బెంగళూరు బేకరీ. మేము చిన్నగా ఉన్నప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకోలేదు. ముగ్గురు పిల్లలకైతే ప్రతి సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ చేసేవాళ్ళం. ఎందుకంటే స్వీట్ మెమొరీస్ లాగా ఉండిపోతుంది కదా అని పిల్లలు పెద్దగా అయిన తర్వాత మా బర్త్డే సెలబ్రేషన్ అయితే అప్పుడప్పుడు చేపించారు. ఇలా చిన్న చిన్న ఆనందాలు మనమే సృష్టించుకోవాలి. ఎవరు వచ్చి మనకి ఆనందాలు అయితే ఇవ్వరు. ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే నేనైతే చిన్నగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే చెప్తున్నాను, ఎవరైనా సరే చిన్న చిన్న ఆనందాలు కోల్పోకూడదు. ఈరోజు మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా కేక్ కట్ చేపిస్తున్నాము. ఈరోజు ఇలా అయితే గడిచిపోయింది. ఇలాంటి పుట్టినరోజు నువ్వు మరెన్నో చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా మేమిద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం అయితే ఇవ్వండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ హస్బెండ్. కేక్ లేదో సర్ప్రైజ్ ఉంది డాడీ నీకు. కేక్ లోపల చూడాడే, చూడవు ఏముందో అది పక్కన ఉంటాయి చూడు. తీ డబ్బాది. హ్యాపీ బర్త్డే. అరే ఉంగరం దగ్గర పెట్టి. అరే ఉంగరము ఇట్లా కూడా ఇస్తాందా బర్త్డే? మా వారికి ఇలా బర్త్డే గిఫ్ట్ ఉంగరం ఇచ్చినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వారు హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో కానీ నాకు తెలియదు. మీరే చూసి కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా అని. యద్భావం తద్భవతి అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎదుటి వారికి సంతోషాన్ని ఇస్తే నాకు కూడా తిరిగి అదే సంతోషం వస్తుందని ఇలా నేనైతే ఎక్కడ హ్యాపీగా ఉన్నా అక్కడికైతే ఖచ్చితంగా వెళ్తున్నాను. ఆ వాతావరణం అంతా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకునే ఉంటాను. ఇలా మా వారికి అయితే ఇలా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. బయటికి వెళ్ళాము. అయితే బయటలో ఆ చెట్టుకి రెడ్ ఫ్లవర్స్ చాలా చక్కగా కనిపించాయి. అవైతే మా వారికి తెంపుకొచ్చి అయితే ఇచ్చాను. మా పెద్ద అమ్మాయి, మన యూట్యూబ్ ఛానల్ పరిచయం చేస్తున్నాను. మా పెద్ద అమ్మాయి, ఇతను మా బాబు. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎప్పుడు మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.